హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింగిరేస్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం చూస్తున్నాం వచ్చేసి గన్నవరం విమానాశ్రయం అండి. మనం గన్నవరం నుంచి ముంబై అయితే వెళ్తున్నామండి. ఇది ఫ్లైట్ అండి, ఉదయం పూట 11ంటికి ఫ్లైట్ బుక్ అయింది మనకి. ఇప్పుడు ముంబై అయితే బయలుదేరుతున్నాము. మీకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తానండి. ఇది గన్నవరం విమానాశ్రయం దృశ్యాలండి ఇవన్నీ. ఇప్పుడు ఈ ఫ్లైట్లో మనం ముంబై బయలుదేరుతున్నామండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా ఫ్లైట్ లోపల దృశ్యం అండి. మనం శాండ్విచ్ ఒకటి కాఫీ ఒకటి బుక్ చేసాము. ఫ్లైట్లో వాళ్ళు తీసుకొస్తారు. మనం ఏది అడిగినా సరే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారండి. ఫ్లైట్లో వాటర్ ఒకటి ఇస్తారు, సప్లై చేస్తారు మనకి. వాటర్ అయితే ఫ్రీ అనండి, మిగతా ఏదైనా సరే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కాఫీ, టీ, థమ్స్అప్, కూల్ డ్రింక్స్ ఏమైనా కానీ సప్లై చేస్తారండి ఫ్లైట్లో. ఇదండి మనం బుక్ చేసుకున్న శాండ్విచ్. కాఫీ ఒకటి బుక్ చేసామండి. ఇది మనకి అలవాటు లేని ఫుడ్ అండి. ఇదంతా కొత్తగా ఉంది. ఇది శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి, ముంబై. చూడండి ఎంత బాగుందో చూస్తాను దృశ్యం అయితే. ఒక నెమలి కురిపిద్ది కదా, నెమలి ఏక మీద ఉన్న డిజైన్ ఉండిద్ది కదా, ఆ డిజైన్ని తీసుకొని వీళ్ళు తయారు చేశారంట ఈ పైకప్పు అంతా కూడా. చూడండి ఎంత బాగుందో దృశ్యం అంతా. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసామండి మనం. బయటకు వచ్చిన తర్వాత కాస్త దూరం వచ్చినాక ఇది వచ్చేసి ఒక సముద్రం అడుగున నిర్మించిన రోడ్డు అండి ఇదంతా కూడా. దీన్ని కోస్టల్ కారిడార్ అంటారు. ఇండియా ఫస్ట్ సముద్రం అడుగున బాగానే వేసినటువంటి తొలి బ్రిడ్జి అండి ఇది. ఇది ముంబైలోనే ఉంది, ఎక్కడా లేదు. తొలి బ్రిడ్జి, స్టార్టింగ్లో వేసిన బ్రిడ్జి అనమాట ఇది. ఇది సుమారు 5 కిలోమీటర్లు ఉంటుందండి. పైన సముద్రం, మనం అడుగున వెళ్తాం ఈ రోడ్డు మీద. 5 కిలోమీటర్లు ఉంటుందండి రూట్ కూడా. ఈ రూట్ని వెళ్తే మనకి ఒక 15 కిలోమీటర్లు కలిసి వచ్చిందండి మనం ఎలా ఆ రూట్ని వెళ్తే, ఈ సముద్రం అడుగును బాగా వెళ్తే. అంత పెద్ద బ్రిడ్జి, సముద్రంలో ఎట్ట కట్టారేమో కానీ చాలా బాగుంది బ్రిడ్జి అయితే. డైరెక్ట్గా చూస్తుంటే వెళ్ళటానికి ఒక రూటు, రావడానికి ఒక రూటు, 2 రూట్లు ఉన్నాయండి. పైన నీళ్లు, కింద రోడ్డు. కోస్టల్ రోడ్ అంటారండి, ముంబై కోస్టల్ రోడ్ అంటారు ఈ రోడ్డు.
చాలా ఉందండి. 5 కిలోమీటర్లు ఈజీగా ఉంటుంది ఈ రోడ్ అంతా. మన ముంబైలో చూడాల్సిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. సముద్రం అడుగున బాగున కట్టి వేసినటువంటి రోడ్డు. ఇది రోడ్డు పైకి బయటకు వచ్చేసామండి. ఇంకా సముద్రంలోంచి మనం బయటకు వచ్చేసాం అనమాట. ఇంత బయట ఇది ముంబై వ్యూ. ముంబై చుట్టుపక్కల మనం ఈ చూడండి బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అండి, ఎంత ఉన్నాయో. చాలా బాగుంది ముంబై. మేము పోయింది ఒక సైడ్ అండి, ఇంకో సైడ్ ఇంకా బాగుండిద్దంట. మేము పోయిన ఏరియా వచ్చేసి ఈ ఏరియా. ఆ బిల్డింగ్లు అసలు ఎంత ఎత్తు ఎట్టగట్టారో కానీ చూడండి అసలు ఎంత బాగున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగులు అంటే 100 అంతస్తులు 150 అంతస్తులు కూడా ఉన్నాయండి ఇక్కడ బిల్డింగ్లు. చూడండి అసలు ఎంత ఉందో. నేను చేసే ప్రయాణంలో నాకు అవబడిని మాత్రం తీసుకుంటూ వస్తున్నాను. నేను ప్రత్యేకంగా అయితే రికార్డ్ చేయడం అయితే పోలేదు. నేను వెళ్ళే ఏరియాలో ఉన్నాయి నేను తీసుకుంటూ వస్తున్నానండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.